మేము సార్ పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. అయ్యా 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 ఇది మీటింగ్ ఏదో ఉందని చెప్పి నేను చూశాను సార్, 21 రోజులు ఉపవాస ప్రార్థన అని. అవునండి, అవునండి. ఎక్కడ సార్ అది? మనకు బోయినపల్లి అండి, అశోక్ గార్డెన్స్ ఉంది కదండి. ఆ, 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 ఆ. అశోక్ గార్డెన్స్ నుండి కొంచెం ముందుకు రాగానే మనకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది చర్చ్. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. అది ఎవరు సార్ పాస్టర్ గారు, ఎవరు చెప్తారు? నాకేంటంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. నాకు 50 ఎకరాల పొలం అండి. ఇప్పుడు 50 ఎకరాల పొలం ఏంటంటే రేటు పడిపోయింది. చాలా అప్పుల్లో ఉన్నాను. అప్పుడేమో వెంచర్ వేసాను సార్ నేను. ఓకే ఓకే, ఎలా అయితే మరి ఈ రోజు సాయంత్రం సెషన్ కి రండి మీరు అందరూ. అలాగే మా ఇంటి పక్కన ఒక అతను. మనకు 7 గంటలకి స్టార్ట్ అవుతుందండి సెషన్. ఉంటున్నారు ఈ రోజు సాయంత్రం సెషన్ కి. ఓకే సార్, ఇది 7799777791 మీరేనండి? అవునండి, నా నంబర్. ఓకే, ఇంకొకటి కూడా ఉందనుకుంటా సార్, 77993937. అవునండి, నంబర్ అండి. అదే సార్, ఇక ఇది కాకపోతే అది దానికన్నా కాల్ చేస్తానండి. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్. పాస్టర్ గారు, ఏం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పులు పాలైపోయాను సార్. రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఏం చేయాలి అని అర్థం కావట్లేదు సార్. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుందాం అనే ఆలోచన కూడా కలుగుతుంది నాకు. మరి ఏం చేయాలి సార్? మరి ఎంత ఇబ్బంది ఉంటున్నారండి సార్? మీరు ఎక్కడ ఉంటున్నారు హైదరాబాద్ సిటీలో? నాది హైదరాబాద్ కాదండి, ఓకే, కర్నూలు సార్ మాది. కర్నూలులో మేము పొలం కొన్నాం సార్. అప్పుడు 50 లక్షలు ఎకరం. ఆ లెక్కన మేము కనీసం అప్పుడు 25 ఎకరాలు తీసుకున్నాం వెంచర్ చేయడానికి. అదేమైందంటే ఇక మనకి వస్తా ఉన్న కంపెనీలు అవన్నీ లేకపోవడం వల్ల ఇక్కడ రేట్లన్నీ పడిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మనం వడ్డీలకి తీసుకొచ్చాం, దానివల్ల ఇబ్బంది అయిపోయింది సార్. దాదాపుగా 20 కోట్ల పైన మనకి ఆగిపోయినాయి. ఏం మనశ్శాంతి లేదండి. ఏం చేయాలి సార్? ఇప్పుడు మన పాస్టర్ గారు ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. పాపం నేను పాస్టర్ గారికి కనెక్ట్ చేస్తానండి. నా నంబర్ది వేరే నంబర్ ఉంటుంది పాస్టర్ గారు. ఒకసారి పాస్టర్ గారితో మాట్లాడతాను. ఐ థింక్ ఇప్పుడు ప్రేయర్ లో ఉన్నట్టున్నారు. మాట్లాడి మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. ఈ నంబర్ కదండి? నంబర్ కొంచెం చెప్పండి, లేదంటే రాసుకుంటాను. ఇక మా పిఏకి కాల్ చేసి చెప్పమని చెప్తాను. అది మా పర్సన్ నా దగ్గరకు వచ్చింది. సరే, ఏదో ఒకటి మనకి ఇబ్బంది అయితే ఉండదు. ఏదన్నా ఇప్పుడు ఏదో ఒక ఆలోచన ఎట్లా బయటపడుతుంది, ఏదో ఒక దారి కావాలి మనకి. అవునవును, దానికోసం ఆలోచిస్తున్నాం అయ్య గారు. అందుకే మా పిఏకి చెప్పి నెంబరు ఇచ్చి కాల్ చేయని చెప్పాను. మీ పేరండి? సార్ స్టిఫెన్ పాల్ అండి. స్టిఫెన్ పాల్ గారు పాస్టర్ కదండి? లేదండి, నేను పాస్టర్ కాదు. ఓకే ఓకే, స్టీఫెన్ పాల్ గారు. నా పేరు స్టీఫెన్ పాల్. పాస్టర్ గారితో ఒకసారి మాట్లాడతాను. ఒక సెకండ్ ఆగండి, లైన్ లో ఉండండి. ఒక్కసారి చేయండి సార్. యా, ఓకే, లైవ్ లో ఉంటాను సార్. హలో హలో హలో, నేను పాస్టర్ గారికి చెప్పానండి. నేను కాల్ చేశాను, ఇంకో ఫోన్ కాల్ చేసి మాట్లాడాను. పాస్టర్ గారు అది ప్రేయర్ లో పెడతా అన్నారు. నేను మీ నెంబర్ ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను పాస్టర్ గారు. లేకపోతే ఒకసారి సార్ నాకు సార్ నెంబర్ ఒకసారి పెడతారా సార్? ఏదండి? సార్ నెంబర్ ఒకసారి చెప్తే నేను కూడా వీలు చూసుకుని ఒకసారి పర్సనల్ కాల్ చేసి హైదరాబాద్ వచ్చి కలుస్తానండి. హైదరాబాద్ వచ్చి కలుస్తారనా? నేను సండే ఫ్లైట్ బుక్ చేసుకుంటాను. ఓకే, అలా అయితే మీరు 7799 ఆ 37 నంబర్ ఉంది కదండి,
ఆ నంబర్ కాల్ చేసి కాల్ ఫార్వర్డింగ్ చేసుకోండి, ఎందుకంటే డైరెక్ట్ కాల్ ఫార్వర్డ్ పాస్టర్కి వెళ్ళిపోతుంది ఆ నంబర్ నుండి ఉంటే. లేదు ఆ డైరెక్ట్ నంబర్ నెంబర్ కాల్ చేయండి. చెప్పండి సార్, నాకు అంత టైం ఏడకూడుతుంది సార్. ఒకసారి నెంబర్ చెప్తే నేను మా పిఏ కల్పించేసి, అంటే ఒక్కోసారి మనం కుదరదు కదా, ఈ వెంచర్లు ఓకే ఇవన్నీ ఉంటాయి. ఒకసారి నెంబర్ చెప్తే పర్సనల్ గా టైం తీసుకుని సరే వస్తాను. సరే నంబర్ చెప్తాను తీసుకోండి. బట్ ఈ రోజు నేను మీకు రిటర్న్ కాల్ చేసి చెప్తాను ఎప్పుడు ఫ్రీ ఉన్నారు పాస్టర్ గారు అని. మీరు ఎప్పుడు ఈ చెప్తే రోజు అప్పుడు అయితే చేస్తానండి. సెషన్స్ బట్టి బిజీ అవుతుంది, అందుకే. సరే రాసుకోండి అయితే నంబర్ రాసుకోండి. ఒక్క నిమిషం అయ్య గారు. సరే బాబు పెళ్ళి అమ్మా, అదే అదే అది చేసి ఓకే. ఇప్పుడు ఓకేనండి. ఒక్క నిమిషం సార్, వాళ్ళు తెచ్చిస్తారు తీసుకో, రేపు మార్నింగ్ వస్తారు వాళ్ళు. వినోద్ వాళ్ళే. తీసుకో 10 lakhs 10 lakhs. రైట్ ఓకే. సార్ చెప్పండి అయ్యగారు. ఓకేనండి చెప్పండి. రాసుకోండి. 944 944 04 0 5 5 633 633 14. 14 సార్. 9440 563314. అవును అదేనండి నంబర్. ఈ నెంబర్ అండి. గారు ఆఫీస్ నంబర్. అవునండి. ఈ నెంబర్ సో చార్జెస్ అయితే సెషన్ ఉందండి, మీరు కొంచెం అవైలబిలిటీ అయినప్పుడు నేను చెప్తాను, అప్పుడు కాల్ చేయండి. లేదు సార్, ఇంకోటి ఏంటంటే మా ఇంటి పక్కన ఒక అతనికి ఎయిడ్స్ కూడా ఉంది సార్. పాపం చాలా సంవత్సరాలు బట్టి బాధపడుతున్నాడు. అతను కూడా ఏమైనా తెమ్మంటారు సార్? వాళ్ళ భార్య భర్తలకు ఉంది పాపం, ఓకే తీసుకురమ్మంటారు. చూడండి ఎలా అయినా వీలయ్యి ఒక ఈ 3 days మనకు 19th అంటే మెయిన్ పాస్టర్స్ వస్తున్నారు. 19వ తారీఖు బెంగళూరు నుండి పాస్టర్ వస్తున్నారు మనకు. ఆయన అసలు ఐటీసీ ఇండియాలో ఉన్న మొదటి ఐటీసీ చర్చ్ ప్రారంభించిన పర్సన్ ఆయన. సో దగ్గర దగ్గర 2,40,000 మందికి బాప్టిజం ఇచ్చున్నారు ఆ పాస్టర్ గారు. సో చాలా పెద్ద పాస్టర్ గారు వస్తున్నారు 19వ తారీఖు. 20వ తారీఖు కూడా మంచిగా అభిషేకంతో వాడబడుతున్న ఇంకో పాస్టర్ గారు వస్తున్నారు. 21వ తారీఖు మన పాస్టర్ గారే అప్పుడు గారు వస్తున్నారు. ఈ 3 days చూడండి, మీరు హైదరాబాద్ వీలవడానికి ఉంటే రండి. బోయినపల్లి అశోక్ గార్డెన్స్ దగ్గరే జరుగుతుంది ప్రోగ్రామ్. ఓకే గారు, ఇప్పుడు ఎయిడ్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకురమ్మంటారా? ఒక 3 days వాళ్ళు అవైలబిలిటీ అక్కడ రూములు ఉంటాయా? ఎయిడ్స్ ఉంది సార్ పాపం మా ఇంటి పక్కన ఒక అతనికి. ఓకే అతను CD4 కౌంట్ కూడా బాగా పడిపోయింది. వాళ్ళ మిస్సెస్ CD4 కౌంట్ బాగానే ఉంది. ఇక మందులు వాడుతున్నారు కానీ ఇక అంతంత మాత్రమే ఉంది సార్. అది ఏం అర్థం కావట్లే పాపం వాళ్ళ పరిస్థితి. పాపం ఆయన నాకు కూడా డబ్బులు ఇచ్చున్నాడు పాపం, నోట్ లేకుండానే 25 లక్షలు ఇచ్చాడు సార్. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఆయన. తెమ్మంటారా సార్? మీరు వీలు చూసుకొని మీటింగ్స్ రావడానికి చూడండి. ఈ మీటింగ్స్ మీకు ఒక బ్లెస్సింగ్ గా మారుతుంది. మీరు తెలిసిన పర్సన్స్ ఎవరైనా ఇక్కడ హైదరాబాద్ ఇట్లా ఉంటే అక్కడికి వచ్చి స్టే చేసి వచ్చేయడానికి అలా చూడండి. దెన్ మీటింగ్స్ అటెండ్ అవుతుంది, మీకు అదొక బ్లెస్సింగ్ గా మారుతుంది. అప్పుడు కూడా డైరెక్ట్ గా పాస్టర్ గారిని కలిసి ప్రేయర్ చేయించుకుంటారు, డైరెక్ట్ ప్రేయర్ చేయించుకోవచ్చు ఫోన్ లో కాకుండా. అదే మరి అక్కడ ఏమైనా రూమ్ ఉంటుందా సార్ అవైలబిలిటీ? వాళ్ళు 3 days ఉంటారు, నేను 1 day ఉండి వెళ్ళిపోతాను. మరి అలానే చూడండి. నేను యాక్చువల్లీ మనకు కర్నూలులో ఒక పాస్టర్ గారు ఉన్నారు తెలిసిన ఆయన, కర్నూలులో యోబు గారు అని చెప్పి. సో నేను ఆ పాస్టర్ గారితో మీ నంబర్ కూడా అటు పంపిస్తాను. ఆయన ఎప్పుడు స్టార్ట్ అవుతున్నారో ఆయనతో మాట్లాడి మీరు అందరు కలిసి అలా స్టార్ట్ అవుతారంటే అలా అయినా మీకు ఈజీ ఉంటుంది. అప్పుడు ఆయన డైరెక్ట్ మరి ఆయన నెంబర్ ఇవ్వండి సార్, ఆయన నేను సాయంత్రం ఫోన్ చేస్తాను, టచ్ లోకి వెళ్ళి ఆయనతో పాటు వస్తాను. ఒక్కసారి నాకు నెంబర్ చెప్తారా? ఓకే ఇప్పుడు రాసుకోండి. 9063 ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్ ప్లీజ్.
ఒక్క నిమిషం సార్. ఓ సరే. హలో చెప్పండి. సార్ ఓకే, ఒక్క నిమిషం సార్. రాసుకుంటారా? చెప్పండి. 90 90 635 635 84 84 044. 044. ఇది పాస్టర్ యోబు గారు ఆయన పేరు. ఆహాహా. ఆయన కర్నూలులో ఉంటున్నారు, సంఘం అక్కడే నడిపిస్తున్నారు. ఆయన మనకు తెలిసిన, అంటే మనతో చర్చ్ తో కనెక్టెడ్ గా ఉన్న పాస్టరే. సో ఆయన ఒకసారి మాట్లాడండి. ఆయన బయలుదేరే టైంకి మీరు ఆయనతో కూడా వస్తారంటే దెన్ మీకు డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది సార్. ఓకే. సార్ ఇది 9063 635 58 4044 4044. ఇదే అండి. ఈయన యోబు గారండి. ఏదండి? ఈయన యోబు. 9063584044 యోబు గారు. అవును. ఇంకొక నెంబర్ చెప్పారు, అది సారీ, ఒకసారి మళ్ళీ అది చెప్పండి. మన ఫాస్ట్ గారిది. ఓకే సారీ, ప్లీజ్ ఒక్కసారి చెప్పండి. ఇది తప్పు రాసుకున్నట్టున్నాను. ఒకసారి చెప్పరా మన ఫాస్ట్ గారు. పాస్టర్ గారా? 944 944 05 05 633 633 14. సార్ 9440563314 సార్. మన ఫాస్ట్ గారిది. అది మరి కొంచెం సార్ వాళ్ళు ఏమంటారంటే, మేము కొంచెం ఒక 3-4 days ఉంటామండి మనశ్శాంతిగా, మరి తగ్గిద్దాం ఒకసారి అడగండి సార్. వాళ్ళైతే అన్యులు సార్, వాళ్ళకి తెలియదు పాపం. ఓకే ఓకే. వాళ్ళకి ఏసఐ గురించి తెలియదు. నేను ప్రార్థనలు అన్ని కలవర సతీసాయి గారి, రంజిత్ ఉబరయ్య గారి అవి చూపిస్తుంటా. పిడి సుందరరావు గారి వీడియోస్. మీరు రక్షణ పొందండి, రక్షణలోకి రండి అని చెప్తుంటాను. వాళ్ళు ఏంటంటే మరి వద్దాం అనుకున్నారు, కాకపోతే మరి ఎప్పుడు తగ్గుద్దని, మా పరిస్థితి ఎట్లా మెరుగుపడుద్దని అడిగారు. మరి ఎట్లా అంటారు? సో అంటే ఫస్ట్ మీరు ఇప్పుడు పాస్టర్ యోబు గారు ఉన్నారు కదండి, మీకు సెకండ్ ఆప్షన్ ఆయన ప్రేయర్ చేసిన తర్వాత ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తారు మన చర్చ్ కి. యాక్చువల్లీ అన్యులైనా కూడా మనకు యాక్చువల్లీ ఒక మీటింగ్ అలా తీసుకువస్తే దెన్ వాళ్ళకు కూడా ఒక ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం వింటారు కదా వాక్యం. ఇప్పుడు కూడా మంచిగా వింటేనే అది బాగా వెళ్తుంది వాళ్ళకు. ఎందుకంటే అటు ఇటు అన్నట్టు వింటే కూడా అది ఇబ్బంది అవుతుంది అది. సో పాస్టర్ యోబు గారితో ఫస్ట్ మాట్లాడండి. నేను మెయిన్ మన పాస్టర్ తోను యోబు గారితోనూ అది అప్డేట్ ఇచ్చేస్తాను, మీరు ఇలా కాల్ చేస్తారని. పాస్టర్ గారు అయితే మీరు చెప్తారు మీకు అవైలబిలిటీ ఎప్పుడు ఉందని. యోబు గారు అవైలబుల్ ఉంటారు అనుకుంటాను. నేను ఆయనతో ఒకసారి కాల్ చేసి మాట్లాడు. నేను ఇప్పుడు కాల్ చేసి ఆయనకి చెప్తాను. పర్వాలేదు అయ్యా, పర్వాలేదు. వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇప్పుడు 6 నెలల 3 నెలల ఎప్పుడండి అని అడుగుతున్నారు సార్. ఎయిడ్స్ ఎప్పుడు తగ్గుద్దని వాళ్ళు అంటున్నారు. మరి నేనేం చెప్పాలి వాళ్ళకి, ఎట్లా అని? ఏది తగ్గుతుందండి? ఎయిడ్స్ సంబంధించి కొంచెం ఇది తగ్గితే బాగుండండి. పాపం వాళ్ళకి ఒక్కడే కొడుకండి. కర్నూలు సిటీలోనే వాళ్ళకి కాంప్లెక్స్ 2 ఉన్నాయి. అలా పెద్ద ఫ్యామిలీ. కాకపోతే పాపం పరువు కోసం వాళ్ళు ఏమి బయట పెట్టుకోరు. నేను నా క్లోజ్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. అది పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సార్. డైలీ అడుగుతుంది. మనం తెలిసిన డాక్టర్లు చూపిస్తున్నాం. సరే, ఇక డాక్టర్లు అనేది అది మీరు కష్టం అండి. మీరు ఒకసారి ఏసై నమ్ముకోండి, ప్రభు మీకు సమాధానం ఇస్తారు, ప్రభు తగ్గిస్తారు అని చెప్తా ఉండేవాడిని. నేనంటే నాకు ప్రార్థన జరిగితే ఏమి లేదు, మనం ఏం చేయగలం కదా సార్. అది ఎట్లా మరి ఎప్పుడు రమ్మంటారు? మీరు వచ్చే విషయం అంటే ఇప్పుడు అలా అంటే మరి మనకు మెయిన్ మీటింగ్ జరిగేటప్పుడు రావడం కష్టం అండి. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ పీపుల్ చాలా మంది ఉంటారు, ప్రజలు చాలా మంది ఉంటారు మనకు.
సండే అవైలబిలిటీ చూడండి మీరు. సండే అయితే మనకు కొంచెం కామ్ అవుతుంది. ఎందుకంటే ఆ మెయిన్ సెషన్స్ అయితే సండేకి కొంచెం ఓకే మన చర్చ్ వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు తీసుకొచ్చిన తర్వాత సండే సర్వీస్ అయిన తర్వాత అంటే పబ్లిక్ వెళ్ళిపోయిన తర్వాత మీరు కావాలంటే ప్రే చేయించుకోవచ్చు పాస్టర్తో. సార్. ఓకే. క్యాబిన్ మనకు ఏదైనా పాస్టర్ గారు రూమ్ ఉంటుంది చర్చ్ లో. సో వెళ్ళి మాట్లాడి ఏదైనా ప్రే చేయించుకోవచ్చు. అప్పుడు మోస్ట్లీ డిస్టర్బెన్స్ ఉంటుంది మీకు ఎవరి దగ్గర డైరెక్ట్ మాట్లాడి చేస్తుంది అప్పుడు. సార్ అది పర్వాలేదు సార్, గ్రేట్. నిజంగా చెప్పాలంటే చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు చాలా మంచి ఒక ధైర్యాన్ని కలిగేస్తున్నారు. దీనికి దేవునికి మహిమ కలుగాక. నిజంగా దేవుని చెంతకు మనం చేరాలి సార్. అది చాలా బాగా చెప్తున్నారు సార్. అయితే నేను మరి తగ్గిన దాకా అక్కడే ఉండాలని చెప్తాను. నేను ఏజ్ తగ్గిన దాకా అక్కడే ఉండాలి. ఒక 6 నెలలు చెప్తాను సార్ వాళ్ళకి. వాళ్ళు మీకు ఏమన్నా మనం ఫోన్ పే ఏమన్నా చేయమంటే ఆ నెంబర్, ఈ నెంబర్ ఇస్తే సరిపోతున్నా వాళ్ళకి? దేనికండి? అమౌంట్ ఏమైనా ఇమ్మంటారా వాళ్ళని ఏమన్నా? లేదండి అదేం పర్లేదు. మనకు ప్రేయర్ ఫినిష్ కావాలి. దాని తర్వాత వాళ్ళు ఇంకా అది వాళ్ళ సిస్టమ్ లోనే ఉంటుంది. అదే తగ్గినాక వాళ్ళ ఇష్టం అది. అంతే కదా, వాళ్ళకి ఏజ్ తగ్గిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ ఇష్టం. అది మనం ఏం చెప్తాం. అది మనము అది ఆ విషయం తర్వాత చూసుకోవచ్చండి. ప్రేయర్ అయితే మనం ఆ ప్రేయర్ అన్న విషయం అనేది ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేద్దాం. నేను ఎలానే ఇది ప్రేయర్ రిక్వెస్ట్ గ్రూప్ లో పెట్టేస్తాను. మనకు 24 hours ప్రేయర్ చేసే టీం ఉన్నారు. నేను వాళ్ళకి విషయం ముందే ఇప్పుడు చెప్పేస్తాను. వాళ్ళు అది ప్రార్థనలో పెట్టుకుంటారు. నేను కూడా ఇక్కడ చర్చ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మంచి పాస్టర్ దొరికితే కర్నూలులో. నాకు కర్నూలు బస్ స్టాండ్ తెలుసా అండి? నాకు అంత ఐడియా అవునా, బస్ స్టాండ్ అది కర్నూలు బస్ స్టాండ్ దగ్గర 300 గజాలు ఉంది సార్. అది ఎవరైనా ఉంటే మంచి పాస్ట్ ఉంటే చర్చి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మనం అది కూడా ఆలోచన ఉంది నాకు. అది సార్. సార్ ఇంకొకటి 300 గజాలు సార్. 28 300 గజాలండి. 300 గజాలు 300. 300 గజాలు ఉంది సార్. అది మనకేం అమౌంట్ ఏం వద్దు. ఎవరైనా సరే సేవ చేయదలుచుకుంటే నేను ఇవ్వడానికి ఇష్టపడున్నాను సార్. నేను ఇప్పుడు మీ ఏరియాకి దగ్గర ఉన్న పాస్టర్ జోబ్ గారు అంటే మీ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయమని చెప్తాను. నేను పాస్టర్ జోబ్ గారు అవైలబిలిటీ ఒకసారి చూడండి. నేను ఒకసారి చూస్తాను జోబ్ గారు అవైలబిలిటీ ఉంది. ఇక్కడ కాల్ చేయమని చెప్తాను. ఈ నెంబర్ మీదే కదండి? మా పిఏ అండి, అతను మీకు కాల్ చేసిన ఆయన నాకు కనెక్ట్ చేస్తారు. ఇంకొకటి సార్, ఇప్పుడు మనకి బైబిల్ చదివాను సార్ నేను. బైబిల్ నేను ఒకసారి చదివాను. అందులో 2-3 వచనాలు రాసుకున్నాను సార్. నాకు కొంచెం డౌట్స్ ఉండి. ఒక్క నిమిషం అడగమంటారు సార్? ఒక్క నిమిషం. ఇది అయ్యగారు ఎస్కేలు 9వ అధ్యాయం ఉంటుంది సార్, 5-8లో. యెహోవా అంటారు, చిన్నలనేమి పెద్దలనేమి ముసలి వాళ్ళనేమి పసిపిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరినీ కత్తిబాతమున హతము చేయడి అంటాడు సార్. అందరిని నాశనం చేయని అంటాడు యెహోవా. ఎస్కేలు 9వ అధ్యాయం 5. ఎస్కేలు 9వ అధ్యాయము 5-8 సార్. ఎస్కేలు 9. ఎస్కేలు 9:5 కదండి? అవును. అవునండి. అది ఎందుకు చెప్పినట్టు సార్? అది ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడ యాక్చువల్లీ 9 మీరు చదువుకుంటా వస్తా ఉంటే అక్కడ యాక్చువల్లీ ఈ ఐడోలేటర్ కిల్డ్ అని చెప్పి చూపిస్తారు. ఐడోలేటర్ కిల్డ్ అంటే ఈ విగ్రహారాధన చేసే వాళ్ళ గురించి చంపడానికి అని చెప్పిన ఆజ్ఞ. కానీ ఈ విగ్రహారం అంటే పాపంలో ఉన్న వాళ్ళంటే ఏ వయసులో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా అంటే వాళ్ళు చిన్నపిల్లలైనా ఎల్డర్స్ అయినా మధ్య మేడన్స్ అయినా వాళ్ళైనా కూడా ఆ చంపడం అన్న ఆజ్ఞ ప్రభు దగ్గర నుండి వచ్చిన తర్వాత దానికి వెనుకడుగు అన్నది ఏది లేదు. ప్రభు చెప్పిన మాట అలానే చేయాలన్న ఒక పాయింట్ అలా చెప్తున్నారండి అక్కడ. యాక్చువల్లీ లిటరల్ మీనింగ్ చంపడం అని కాదు, కానీ అది ఎలా మనకు చూపిస్తుందంటే ఏ విషయమైనా కూడా దేవుని మాట పాపం చేసే వాళ్ళకి ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళకైనా అది డిఫరెన్స్ కనిపించదు అన్న పాయింట్ చూపిస్తున్నారు. ఇంకొకటి సార్, ఇది మనకి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో
మీరు ఓకే. ఒకసారి చూసుకున్నట్టయితే 16 నుంచి 26. 26 అధ్యాయము 16 నుంచి 19 చూసుకున్నట్టయితే ఆయన ఏం చెప్తారంటే, మీ మీదకు ఒక బలమైన సైన్యాన్ని పంపిస్తా, వారు మిమ్మల్ని మీ పిల్లల్ని నాశనం చేస్తారు, మీ పంటలు నాశనం చేస్తారు, మిమ్మల్ని కత్తివాతములు హతము చేస్తారంటారు సార్ యెహోవా దేవుడు. ఇర్మియా 6 ఎక్కడండి? ఈడ 26 అధ్యాయం సార్ 16 నుంచి 19. 16 అండి. ఓకే. దస్ ఇస్ ది లార్డ్ సెండ్ బై ది చెప్తాను. 6:16 కదండి. 16 6:16లో దస్ ఇస్ ది లార్డ్ అక్కడ చంపడం విషయం టాపిక్ ఎక్కడ వచ్చిందండి? ఏ వాక్యంలో ఉంది ఎగ్జాక్ట్ గా? ఇర్మియా గ్రంథం 6 అధ్యాయము 16 నుంచి 19. 16 నుంచి 19. అవునండి. అవును, 19 ఉంది. ఓకే. Behold, I bring disaster upon this people, the fruit of the disease appearance. ఇది కూడా ఇక్కడ కూడా వాక్యము మనం లాస్ట్ లైన్ చూడండి, 19 లాస్ట్ లైన్ చూడండి. బికాస్ దే హ్యావ్ నాట్ పేడ్ అటెన్షన్ టు మై వర్డ్స్, అంటే నా మాటలకు వాళ్ళు వినకుండా ఉన్న పాయింట్ కి వచ్చారు ప్రజలు. ఇక్కడ నా మాటలు అంటే దేవుని మాటలు వినకుండా ఉన్న సైడ్ కి వెళ్ళిన తర్వాత ఆయన ఆజ్ఞలు కూడా పాటించకుండా దాన్ని తృణీకరించే వాళ్ళగా మారడం వల్ల ఇక్కడ ప్రభువైన దేవుడు ఏమంటున్నారంటే, నేను నాశనం తీసుకొస్తాను ప్రజల పైన. ఎందుకంటే మనకు సొదొమ గొమొర్రా విషయం మనం చూసేటప్పుడు కూడా అక్కడ ప్రజలు దేవుని మాట ఆజ్ఞ వినకుండా ఉన్న వాళ్ళుగా ఉండేవాళ్ళు. కానీ దాంట్లో కూడా లోతు అన్న పర్సన్ ఆజ్ఞ అన్ని వింటున్నారు కాబట్టి లోతుని మాత్రం తప్పించి సొదొమ గొమొర్రా మొత్తం నాశనం చేశారు ప్రభు. అవును. సో ఆ విషయం మనం అనుకుంటే పాపం చేసే వాళ్ళు ఇక్కడ కూడా అదే సేమ్ పాయింట్ వెళ్తుందండి. పాపం గాని ఈ పాపం విషయంలో ఉండిపోయి అలానే ఉండి దేవుని చెప్పిన మాట కూడా తృణీకరించి ఉండడానికి అని అనుకునే వాళ్ళకి నాశనం అన్నది అలానే దేవుని చేతిలో నుండి నాశనం వస్తుంది. కానీ దాంట్లో కూడా దేవుని నీతి విషయము వాళ్ళ జీవితంలో కొనసాగిస్తూ ఆయన ఆజ్ఞలు పాటించే వాళ్ళకు ఆ ఎంత నాశనం దేవుడు చెప్పాలి అని అనుకున్నా కూడా ఆ ఒక్క వ్యక్తినైనా తప్పించి మిగతా వాళ్ళని నాశనం చేసేటట్టే చూస్తాడు దేవుడు. అది ఇప్పుడు సొదొమ గొమొర్రా కూడా అయ్యారు. సొదొమ గొమొర్రా పట్టణంలో వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి అందరినీ గంధకంతో కాల్ చేస్తారు కదా యెహోవా దేవుడు. అవునండి. పిల్లల్ని, ముసలి వాళ్ళని అందరూ ఉంటారు, పశువులన్నీ అందరినీ కాల్ చేస్తారు. అంటే అక్కడ మొత్తం పాపమే ఉండేది. అవునవును. అలాగే ఉండేది. అవును. అలాగే మరి లోతు భార్య తిరిగి చూస్తుంది ఏం జరుగుతుంది అక్కడ. అక్కడ మంటలు ఆకారాలు వినిపిస్తే చూస్తుంది, ఆమె ఉప్పుతమ్మ అవుద్ది. అవునా, అంతే కదా? అవునండి. అవునండి. అప్పుడు అక్కడ నుంచి ఒక మాట అన్నప్పుడు దానికి ఎందుకంటే భార్య కూడా దేవుడు చూడకుండా వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వినాల్సింది. అవును, వినాల్సింది. చూడకుండా వెళ్ళిపోవడం వల్ల తృణీకరించి వెనకలు తిరిగారు. అవును. అక్కడేమో మరి లోతు భార్యలు, లోతు కూతుళ్ళు వాళ్ళతో వ్యభిచారం చేశారని ఉంటుంది సార్. తర్వాత నాకు పాస్టర్ గారు చెప్పారు. అవునవును. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే సొదొమ గొమొర్రా పట్టణం ఒకటే వాళ్ళ దృష్టిలో ఉండేది కాబట్టి అది ఒకటి నాశనం అయిపోగానే లోకంలో ఇంకే పురుషుడు లేడు అన్న పాయింట్ కి వెళ్ళిపోయి వ్యభిచారం చేస్తారు. అందుకే వాళ్ళు వ్యభిచారం చేశారు. కానీ వ్యభిచారం చేసే ఆ పాయింట్ వల్ల వాళ్ళకి వచ్చిన తరం మొత్తం శాపంలోనే వచ్చింది. మోయాబీలు వీళ్ళందరూ వాళ్ళ తరాలు. అండ్ ఇంకోటి సార్, మనకి కఠినకరమే అయ్యారు కానీ ఆశీర్వాదకరం అవ్వలేదు వాళ్ళు. అవునవును. తర్వాత వీళ్ళు అమ్మోనీయులకి, మోయాబులకి మూల పూసులు అయ్యారని చెప్పి కూడా అన్నారు సార్ పాస్టర్ గారు. లోతు కూతులు పుట్టిన వాళ్ళు మరి అక్కడ మరి నాశనం చేశారు కదా. మరి వీళ్ళు ఇది కూడా మరి వ్యభిచారం కిందకి రాదా సార్? లోతు కూతులు సెక్స్ అనేది వస్తుందండి కంపల్సరీ. అందుకే కదండి లోతు కూతులు వాళ్ళ వచ్చిన జనరేషన్ అంటే తరములు లోతు వల్ల ఈ పాపంలో వచ్చిన ఈ తరములు మొత్తం శాపంలోనే వెళ్ళారండి. మోయాబైట్లు, అమోరీయులు శాపం అంటే కాదు సార్, ఉన్న వాళ్ళే మూల పురుషులు అయ్యారు అని చెప్పి ఏదో అన్నారు సార్ పాస్టర్ గారు, నాకు తెలియదు. ఎందుకంటే ఇంకోటి అయ్యగారు వాళ్ళతో ఉండొద్దు అన్న ఒక పాయింట్ వాక్యంలో. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయము 8 నుంచి 1 చూడండి ఒకసారి. ఇశ్రాయేలు భార్యలకు అన్యులకు అప్పగిస్తానంటాడు. ఇశ్రాయేలు భార్యలను అన్యులకు అప్పగిస్తాను, వారి పొలములను అన్యులకు అప్పగిస్తా అంటాడండి. ఇశ్రాయేలు భార్యల్ని అన్యులకు అప్పగిస్తా అంటాడు యెహోవా దేవుడు.
ఇర్మియా గ్రంథం ఓకే 8వ అధ్యాయము 8-1 అండి. 8-12 సార్. సార్ చూస్తారా? 8 నుంచి 12. 12. మ్మ్. ఎనిమిది నుంచి 12 అండి. ఇర్మియా 8వ అధ్యాయము 8-12 సార్. ఓకే, నేను ఇంగ్లీష్ బైబిల్ వాడుతున్నాను, అందుకే నాకు అంత clear. అవునా? ఆ, నాకు ఇంగ్లీష్ రాదండి, నేను తెలుగు చదివాను. ఇప్పుడు ఫాస్ట్ గారు చాలా మట్టి చదివాను ఓకే సార్, ఓకే. నాకు మాత్రమే. అవునవునవును, అంటున్నాను. నాకు actually ప్రస్తుతానికి ఇది కనిపించట్లేదు బైబిల్లో. ఇంగ్లీష్ లో నాకు తెలిసి వేరే వర్జన్ లో ఉన్నట్టుంది. నేను అది ఒకసారి వెతికి మీకు దానికి సరే, answer చెప్పొచ్చు. చెప్తాను. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇర్మియా గ్రంథం 8వ Yeah. అధ్యాయము 8-12 చదవండి. అక్కడ ఏం చెప్తాడంటే యెహోవా దేవుడు, మీ భార్యలను ఆ అన్యులకు అప్పగిస్తా, వారి పొలములను అన్యులకు అప్పగిస్తానంటారు. పొలాలు, భార్యలు ఓకే. రెండు కలిపి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు వ్యభిచారం నేరం. ఇప్పుడు వీళ్ళ భార్యల్ని అన్యులకు అప్పించడం కూడా, అది కూడా వ్యభిచారం కిందకే వస్తుంది కదండి. ఒకటి పిల్లాన్ని ఇంకొకటి దగ్గర పండ పెట్టడం కూడా వ్యభిచారం కిందే అనిపిస్తుంది. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే ఒక విషయం అంటే ఇప్పుడు దేవునికి అంటే న్యాయకరమైన ఒక విషయం అంటే కొందరికి మనకి మనుషుల దృష్టిలో వ్యభిచారం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం యూదా ఒక విషయం మనం చూస్తుంటే తామారు విషయంలో వచ్చినప్పుడు వ్యభిచారం అక్కడ జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ కూతురు విషయంలో జనరేషన్ కంటిన్యూ అవ్వడానికి తామారు వ్యభిచారం చేస్తుంది. తామర అవునండి. యూదా అంటే సార్ అదే తన కోడల్ని వ్యభిచారం చేస్తాడు కదా యెహోవా దేవుడు. ఈ ఓనాను సెక్స్ చేస్తున్నప్పుడు, అదే సార్, ఓనాను సెక్స్ చేస్తున్నప్పుడు యూదా కొడుకు చంపేస్తాడు బయటకు వచ్చాడని. అవును, వీర్యం బయటకు వచ్చేందుకు ఆ విషయంలో తామారు విషయంలో ప్రభువైన దేవుడు అక్కడ న్యాయంగానే చెప్తాడు. అదే న్యాయంగానే మామతో బండ పెట్టుంటాడు సార్. అయితే సార్ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఓనాను బయటకు గారిస్తే చంపేశాడు, ఈయన యూదా లోపల గార్చాడని వదిలేసింటాడా వీర్యం? ఏదండి? ఇప్పుడు యూదా ఉంటాడు కదండి, యూదా కొడుకు ఓనాను ఫస్ట్ సెక్స్ చేస్తాడు. ఇతను ఇప్పుడు నేను వీర్యం లోపల గాలిస్తే నాకు పుట్టినోడు కాకుండా నాకు అన్నకు పుట్టినోడు అంటారు వీడిని అని చెప్పి వాడు ఎస్పీ కొట్టుకుని బయట గారుస్తాడు కదా. మరి అదే అమ్మాయిని, అదే తామంది వాళ్ళ మామ వ్యభిచారి అనుకుని సెక్స్ చేస్తాడు. ఆయన లోపల గార్చగానే కడుపు వస్తుంది. ఇప్పుడు లోపల గార్చినందుకు వదిలిపెట్టుంటాడా? మరి ఇది వ్యభిచారం కదా మామ కోడళ్ళు సెక్స్ అనేది. పైగా ఇతను తర్వాత ఈమెకి కడుపు వచ్చిన తర్వాత ఈమె కడుపు వచ్చిందని చెప్పి కోడలికి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆమె చెప్పుద్ది కదండి, ఇప్పుడు ఇవన్నీ నీయే కర్ర అవన్నీ తీసుకుంటుంది కదా ఆవిడ, నాకు ఇవన్నీ ఇమ్మంటే నాకు ఆడ ఏం లేవని ఉన్నవారికి ఇవ్వండి అంటది గుర్తుల కోసం. ఇదిగోండి మీతోనే నేను సెక్స్ చేశాను, మీతోనే కడుపు వచ్చింది నాకంటే అప్పుడు అంటాడు ఆయన, ఈమె నాకన్నా నీతిమంతురాలు అంటాడు ఆయన. ఇప్పుడు నీతి ఎక్కడుంది? ఇతను వ్యభిచారం చేసేవాడు, ఆమె కూడా మామతో వ్యభిచారం చేసింది. భర్తతో చేస్తే సంసారం, ఇంకా ఎవరితో చేసినా కూడా అది వ్యభిచారం కిందకే వస్తుంది. సో ఇతనే వ్యభిచారి, ఈ వ్యభిచారి నీతిమంతుడు ఎలాగయ్యాడు? ఈ వ్యభిచారి దగ్గర పడుకున్న ఆమె నీతిమంతుడు ఎలాగైంది సార్? నేను ఆ పాయింట్ మీకు అవి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చెప్పండి. నాకు ఇప్పుడు మీరు ఎప్పుడు వరకు అవైలబుల్ ఉంటారండి? ఈవినింగ్ వరకు మీరు అవైలబుల్? నాకేం పర్లేదు సార్, ఇప్పుడు ఫ్రీగానే ఉన్నా, చెప్పండి, నో ప్రాబ్లం. ఇంకా ఓకే, ఎందుకంటే నాకు యాక్చువల్లీ నేను కొంచెం ప్రిపేర్ చేస్తాను మీకు. మీరు కొన్ని వాక్యాలు రెఫరెన్సెస్ తీసుకుంటేనే ఇది ఈజీ అవుతుంది మీకు ఎక్స్ప్లెనేషన్. పర్వాలేదు సార్. అంటే ఇప్పుడు వ్యభిచారం నేరం అని కాదు సార్, వ్యభిచారం అనేది నేరం అని సొదొమ గొమొర్రా పట్టణాన్ని మొత్తం నాశనం చేసినప్పుడు అదే వ్యభిచారం లోతు కూతులు చేశారు, వాళ్ళని ఏమీ చేయలేదు దేవుడు. అదే యూదా తామరు వ్యభిచారం చేశారు, వాళ్ళని ఏం చేయలేదు.
ఓనాన్ అనేవాడు సెక్స్ చేస్తూ 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 బయట హెచ్పి కొట్టి కాల్చినందుకు నువ్వు వీర్యాన్ని బయట కారుస్తావు అని చెప్పి చంపేశాడు అక్కడే. నువ్వు లోపల కాల్చాడు కానీ బయట ఎట్ట కారుస్తావని. ఓకేనా? ఇప్పుడు యూదా అనేవాడు లోపల కాల్చాడు. సో లోపల కాల్చడం అనేది వ్యభిచారం కిందకి రాదా, బయట కాల్స్తేనే వ్యభిచారం కింద వస్తుందా అనేది కూడా డౌట్. ఇప్పుడు ఏంటంటే వ్యభిచారం అనేది సెక్స్ చేయడం, అంగం పెట్టడమే వ్యభిచారం అండి. లోపల వదిలేడా బయట వదిలేడా ఏడ వదిలేడా అనేది అది వాడి ఇష్టం, ఆమె ఇష్టం. ఇప్పుడు వీళ్ళిద్దరూ సెక్స్ చేస్తున్న విషయం దేవుడికి ఎలా తెలిసింది? ఆయన దగ్గరే ఉన్నాడా, ఆయన దగ్గరే ఉండి సెక్స్ ప్రేరేపించాడా అనేది మనం డౌట్ చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ దగ్గరుండి చూసిన యెహోవా దేవుడు తామరు దగ్గర ఎందుకు యూదా తామరు సెక్స్ చేస్తున్నప్పుడు ఎందుకు చూడలేదు, ఎందుకు చంపలేదు? అండ్ ఇంకొకటి, లోతు కూతుళ్ళు సెక్స్ చేసుకుంటున్నప్పుడు యెహోవా ఏం చేశాడు?